నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల పరంగానే కాకుండా సక్సెస్ పరంగా కూడా అందరికీ షాక్ ఇస్తున్నాడు. హ్యాట్రిక్ హిట్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీనిచ్చిన బాలయ్యకు అసలు టెన్షన్ మొదలైంది. నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా త్వరలో తన నట వారసుడిగా మోక్షజ్ఞను తెరపై చూపించబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోక్షజ్ఞకు సంబంధించిన మేక్ ఓవర్ కూడా పూర్తయింది. రీసెంట్ గా మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా తన ఫస్ట్ లుక్ ను కూడా లాంచ్ చేశారు. దీనికి నందమూరి హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీకి వెల్కమ్ చెబుతూ తాతకు తగ్గ తనయుడివి కావాలంటూ ఆశీర్వదించారు. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాని పాన్ ఇండియా మూవీ కావడంతో బాలయ్య ఈ సినిమాపై చాలా కేరింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు తన సినిమాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిన బాలయ్య ఇకపై తనయుడు మోక్షజ్ఞ కెరియర్ పై కూడా దృష్టి సారించాల్సి వచ్చింది. మోక్షజ్ఞ తనకు తానుగా కథల ఎంపిక చేసుకునే వరకు, స్టార్ హీరో స్థాయికి ఎదిగే వరకు బాలయ్య డబుల్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ దర్శకుడు ఈ సినిమా చేయబోతుండటంతో అటు ఫ్యాన్స్ నుంచి ఇటు ఇండస్ట్రీ వరకు అంత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కాబట్టి ఈ సినిమా రిజల్ట్ విషయంలో పెద్దగా డౌట్ పడాల్సిన అవసరం లేదంటున్నారు ఫ్యాన్స్. పైగా ఈ చిత్రంలో బాలయ్య ఒక స్పెషల్ రోల్లో కూడా కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ మ్యాటర్ లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.